ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. దాంతో పాటు అంతకు మించిన పవర్ ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ అనేది కొంతమంది మంచికి ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది పతనానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచంలో అగ్రనేత ట్రంప్ లేదంటే ఎలన్ మాస్క్ దగ్గర నుంచి మామూలుగా ఆంధ్రప్రదేశ్ కింది స్థాయి వరకు లేదంటే టాలీవుడ్లో కొంతమంది చివరికి మొన్న మధ్యన ఏదో పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఇద్దరు అమ్మాయిలు ఎవరు వివాదం అందరి మీద ట్రోల్సే. ఆ ట్రోల్స్ వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారు, ట్రోల్స్ వల్ల బాగుపడుతున్న వారు ఉన్నారు, ట్రోల్స్ వల్ల ఇమేజ్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది నెగిటివ్ అవనివ్వండి, పాజిటివ్ అవనివ్వండి, ట్రోల్స్ వల్ల సెలబ్రిటీలు అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేనికైనా ట్రోలింగ్. ఒక రకంగా చాలామంది వాడేసుకుంటున్నారు ఈ ట్రోలింగ్ను కూడా. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలామందికి యాప్ల గురించి తెలియదు, కానీ సెలబ్రిటీలు వాటిలో నెటిజన్లు వాటిని ట్రోల్ చేయడం వల్ల అవి బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే అసలు బెట్టింగ్ యాప్లు ఉన్నాయని వాటి ద్వారా లక్షలు సంపాదించాలని చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఈ బెట్టింగ్ల వ్యాపారం బాగా ఊపొచ్చిందట. ప్రధానంగా ఆయన ఎవరో చేస్తూ ఉంటారు, నాన్వేషన్ అనే నడుపుతూ ఉంటారు. ఆయన మొత్తం బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరెవరు వెళ్తున్నారనేది మొత్తం లెక్కలతో చెప్పేస్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఒక రకంగా ఆయన ఉపయోగించి కూడా చాలా మంది చేస్తున్నారు. అలాగే చాలా మంది ఛానల్స్, తెలియని ఛానల్స్ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి ఆయన చెప్పడం వల్ల. ఎందుకంటే ఆయన అంత పాపులర్ వ్యక్తి, ఆయన మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఆయన వీడియోలు చూస్తూ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. దానికోసం చాలా మంది చూస్తారు, న్యూట్రల్ పీపుల్ అందరూ. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ విషయం ఆయన చెప్తున్నాడు. తెలియని వాళ్ళని చాలా మంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఉన్న యూట్యూబ్ ఛానల్ని, సోషల్ మీడియాను ఆయన ఒక రకంగా పరిచయం చేస్తున్నాడు. ఆయన వీడియోలు కూడా బాగా ట్రోల్స్ అవుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మొన్న నటుడు ప్రియదర్శి కూడా కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా అదేదో ఎవరి పచ్చళ్ళు పేరు మీద కూడా ట్రోలింగ్ చేశాడు. ఆయన కూడా బాగా వైరల్ అయింది. అలాగే టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. సినిమాకి సంబంధించిన ఒక చిన్న క్లిప్ని విడుదల చేసి దాని మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాగా మొన్న మధ్యన ఒక యంగ్ హీరో ఒక ప్రముఖ ఛానల్కి వెళ్ళి యాంకర్తో గొడవ పెట్టుకున్నారు. అది పెద్ద ట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన తెలియని వ్యక్తి వాళ్ళంటే ఎవరూ లేరు. ఒక్కసారిగా ఆ ట్రోలింగ్తో ఆ హీరో బాగా పాపులర్ అయిపోయాడు. తర్వాత ఎన్ని సినిమాలు చూసినా ఒక ఫలానా వ్యక్తి అనే ఒక పేరు వచ్చేసింది. ఇలాగ చాలా మంది, ఒకటి కాదు, మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ అనేది ఒక శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మారుతుంది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తమ ఉత్పత్తులను లేదా తమను తాము ప్రాచుర్యంలోకి తెచ్చుకోవడానికి చాలా మంది ఈ ట్రోలింగ్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు, కానీ ట్రోలింగ్ ఎప్పుడు కూడా సానుకూల ఫలితాలు ఇస్తుందా లేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందా అనేది అయితే మాత్రం చెప్పలేం. సానుకూల ఫలితాలు అయితే ఒక్కొక్కసారి రావు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా పర్లేదు, ప్రజల్లోకి వెళ్ళడం చాలు, ఫలితం ఏదైనా పర్లేదు, నా ఇమేజ్ పెరిగితే చాలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కలిసి వస్తుందని అనుకోవాలి.